తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న సమావేశమైన ఉన్నతాధికారులు కేబినెట్ నోట్ తయారు చేశారు. అధికారులు ఇచ్చిన నోట్పై మంత్రివర్గంతో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అక్రమాల బాధ్యులపై ఏసీబీతో విచారణ జరిపించాలా లేక సిట్ ఏర్పాటు చేయాలా అనే అంశాలను కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరిపి గత ప్రభుత్వంలో అవినీతిని ప్రజలకు తెలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై క్రిమినల్ కేసు పెట్టే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. రాష్ట్ర కేబినెట్ భేటీ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఇది చాలా అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రాధాన్యత సంతరించుకున్న కేబినెట్ భేటీ. ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి 119 మందిని విచారించడం, అదే పాటుగా 15 నెలల పాటు అధికారులను కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులను, ఇతర అన్ని పక్షాలకు సంబంధించిన నేతలను, వ్యక్తులను విచారించింది కమిషన్. సో కమిషన్ విచారించిన సందర్భంగా దాదాపు 700 పేజీతో కూడినటువంటి ఒక నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను 2-3 రోజుల క్రితమే ప్రభుత్వానికి అందజేసింది. సో మొత్తం జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చిన తుది నివేదికలో ఏదైనా ప్రధాన అంశాలు ఏంది, అసలు జస్టిస్ పినాకిని ఘోష్ మొత్తంగా కూడా ఇచ్చినటువంటి నివేదికలో ఏ అంశాలు ప్రాధాన్యత ఉన్నాయి, దీంట్లో ఎవరు బాధ్యులు, ఎవరిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దానిపైన ఈ రోజు కేబినెట్ భేటీ అయితే తెలుస్తోంది. సో మొత్తంగా తుది నివేదిక ఇచ్చిన సందర్భంగా ఆ మొత్తం 700 పేజీల తుది నివేదికను సింప్లిఫై చేయడానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక ముగ్గురితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసింది, ఐఏఎస్ అధికారులతో కలిపి. అందులో ఒకటి జిఏడికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా న్యాయశాఖకు సంబంధించి ఈ 3 విభాగాల నుంచి అధికారులతో కలిపి ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం 700 పేజీల్లో కూడినటువంటి నివేదికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలేంది, కీలక అంశాలన్నిటినీ కూడా ఒక సింప్లిఫైగా చేసి దాన్ని కేబినెట్ ముందు ఉంచారు. సో నిన్ననే ఆ కమిటీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ కమిటీతో భేటీ అయ్యారు. ఆ కమిటీతో చర్చించిన సందర్భంగా ఉన్నటువంటి కీలక అంశాలంతా కూడా నోటు చేసుకొని ఆ నోటు ఈ రోజు కేబినెట్ ముందు ఉంచబోతున్నారు. సో మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ కేబినెట్ భేటీలో కాళేశ్వరం సంబంధించి తుది నివేదిక పైనే చాలా సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుందో ఆ 1,00,000 కోట్లకు సంబంధించి నిజంగానే ఆ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయా, నిజంగా మేడిగడ్డ డ్యామేజ్ బరాజ్ ఆ 2 పిల్లలు కూలిపోవడానికి కారణమైంది, అదేవిధంగా అన్నారం సుందిల వద్ద సీపేజ్ సమస్య తలెత్తడానికి కారణమైంది, ఇతరత్ర అన్నిటి సమస్యల పైన ఆ నివేదికపై చర్చించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకవైపు నేషనల్ గా సంబంధించి జాతీయ మొత్తంగా ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన అడ్వైజులు కావచ్చు, ఎన్డీఏ ఇచ్చినటువంటి అడ్వైజులను ఎందుకు పాటించలేదు, ఎందుకు డీవియేట్ చేశారు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, మొత్తంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 93,000 కోట్లు అఫీషియల్ గానే మొత్తం ఖర్చు పెట్టారని తెలుస్తోంది. సో ఈ 93,000 కోట్లను తిరిగి ఎలా చెల్లిస్తారో దానికి ప్రభుత్వం వద్ద ఉన్న సమాధానం ఏంది, గత బీఆర్ఎస్ అయ్యాము ఏ ఉద్దేశంతో ఇన్ని 93,000 కోట్లు ఖర్చు పెట్టింది కదా, దాన్ని తిరిగి ఎలా మరి అప్పులు చెల్లించగలుగుతారు, ప్రస్తుతం ఆ మొత్తంగా కూడా ప్రజలపై ఎంత భారం పడుతూ ఉంది, సో దాన్ని తీర్చడానికి ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తుంది అనే దానిపైన వాళ్ళు సుదీర్ఘంగా చర్చించనుంది. దీనికి మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ నివేదికలో గత కేబినెట్ ఆమోదం ఉందా లేదా, ఈ బ్యారేజీల నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనేది కూడా చాలా కీలకంగా భావిస్తూ ఉంది. కేబినెట్ అనుమతి లేకుండానే ఒక వ్యక్తి ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కట్టారా అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. సో
ఇది కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నుసన్నల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తుంది. సో దాంట్లో భాగంగానే అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే అక్రమాలు జరిగాయి, దాదాపు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇష్టానుసారంగా భూములకు సంబంధించి కేటాయింపు జరిగింది. అంటే అవసరం లేకుండా కొంత రైతుల దగ్గర భూములు సేకరణ చేశారు. అదే విధంగా ప్రాణహిత చేవల దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చారు. దీనివల్ల కొంత నష్టం జరిగింది. ఈ ఎత్తిపోతకల పథకం ద్వారా అంటే వేలాది కోట్లాది బిల్లులు చెల్లించాల్సి వస్తుంది, విద్యుత్ బిల్లులు. సో ఇవన్నీ ఉద్దేశం పెట్టుకొని ఈరోజు తుది నివేదిక పైన క్యాబినెట్ లో చర్చించబోతున్నారు. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే జూలై 28వ తేదీనే రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయింది. సో ఇప్పుడు వారం రోజుల వ్యవధిలోనే మరోసారి ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తుది నివేదికపైనే ఆ భేటీ కావడం చాలా సంచలనం, ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉంది, ఆ నివేదిక పైన ఎంత సీరియస్ గా ఉందనడానికి మనకు ఇప్పుడు ఈ యొక్క కేబినెట్ భేటీ మనకు అర్థమవుతోంది. ప్రత్యేకంగా కాళేశ్వరం నివేదిక పైనే కేబినెట్ భేటీ అవుతుందంటే దాన్ని ఎంత ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంది. సో దీనికి సంబంధించి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగి ఉంటే, లేకపోతే డిజైన్ లోపాలు ఉంటే, ఎందుకంటే బ్యారేజ్లో నీటి నిల్వకు సంబంధించి ఎవరు ఆదేశాల అనుసారము ఆ ప్రాజెక్టులో బ్యారేజ్లో నీరు నిల్వ చేశారో అదే సందర్భంలో ఈ యొక్క పిల్లలు కుప్పగూలడానికి కారణం ఏంది, నిజంగానే ఒకవేళ కేంద్రం ఇచ్చిన అనుసారం కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఏవైతే అడ్వైస్ ఉన్నాయో అవన్నిటిని కూడా సలహాలు సూచనలు పాటించారా, ఆ పాటించే ఈ యొక్క ప్రాజెక్టును రూపకల్పన చేశారా, లేకుంటే తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులే తమ అనుకున్న విధంగా ఈ యొక్క ప్రాజెక్టును రూపకల్పన చేశారని చెప్పేసి కూడా ఈ నివేదికలు సిద్ధమైంది. అయితే మనకు ప్రస్తుతం 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారాలు ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ అయితే కేసీఆర్ చెప్పి హరీష్ రావు డైరెక్షన్ లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయించారనేది కాంగ్రెస్ ఆరోపణ ఉంది. అదే సందర్భంలో 2-3 రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి ప్రచారాలు కథనాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే జస్టిస్ పినాకిని ఘోషించిన నివేదికలో కూడా ఇదే అంశాలు ఏంటంటే కేసీఆర్ హరీష్ రావే కారణం అంతా అని కూడా ఆ నివేదికలో ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం తుది నివేదిక అనేది రాజకీయంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పొలిటికల్ గా ఎలా అటాక్ చేయబోతా ఉంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా చూస్తున్నాము కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. సో తుది నివేదిక ఇచ్చిన సందర్భంలో నిజంగానే ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకలు జరిగితే దానికి బాధ్యులు ఎవరు, బాధ్యులు పలానా అని తేలితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది. ప్రస్తుతానికి ప్రత్యేకంగా తుది నివేదిక సిద్ధమైనప్పటికీ ఈ యొక్క మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలను జరిగితే కనుక వాటిపైన సిట్ లేదా ఏసీబీ ద్వారా విచారణ చేయించాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ విచారణ కనుక మొదలైతే రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు ప్రకంపనలు స్టార్ట్ అవడం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అవి డైరెక్ట్ గానే బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేసుకుని ఈ యొక్క కాళేశ్వరం సంబంధించి విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బీఆర్ఎస్ అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంచలనం నమోదవుతాయో మనం వేచి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఉండగా మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి అనేకమైన అంశాల పట్ల బీఆర్ఎస్ కు రాజకీయంగా ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ మేడిగడ్డ డ్యామేజ్ కుప్పగూలిందో, అంటే అక్కడ ఉన్నటువంటి 2 పిల్లలు కుప్పగూలాయో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కు వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పవచ్చు. ఆ మేడిగడ్డ డ్యామేజ్ కి సంబంధించి డ్యామేజ్ అయిన సందర్భం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో మనం గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఉత్తర తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వరద ప్రధాని అనుకున్నారు. సో అలాంటి ఉత్తర తెలంగాణలోనే బీఆర్ఎస్ కు మొన్న సీట్లు చూస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో వరంగల్ నుంచి మొదలు పెడితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెజార్టీగా ఎక్కువ లబ్ధి పొందుతూ అనుకున్నటువంటి బీఆర్ఎస్ కు అక్కడే మొన్న పొలిటికల్ గా కూడా డ్యామేజ్ జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుస పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా బీఆర్ఎస్ పార్టీని కనుక మాత్రం ఇంకా ఇబ్బందికర పరిస్థితులకు నెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వరుసగా పెట్టి. ఎందుకంటే తుది నివేదిక సిద్ధమైంది, ఇక నెక్స్ట్ విచారణ వంతు ప్రారంభం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు కేబినెట్ భేటీలో ఈ రోజు తుది నివేదికపై చర్చిస్తూనే అసెంబ్లీ కూడా ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే నెక్స్ట్ 2వ వారము లేదా 3వ వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో రేపటి నుంచి 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా, మంత్రులు ముఖ్య నాయకులంతా కూడా ఈ బీసీ 40% రిజర్వేషన్ అంశంలో ఢిల్లీ బాటన పడుతున్నారు కాబట్టి సో ఇప్పట్లో ఈ ప్రత్యేక సమావేశాలు లేదు. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ 8th, 9th, 10th వరుసగా పండుగ దినాలు ఉన్నాయి, పర్వదినాలు, వరలక్ష్మి వ్రతము, అదేవిధంగా రాఖీ పౌర్ణమి, సండే వస్తుంది. తర్వాత నెక్స్ట్ వీక్ అయితే ఆగస్టు 15th లోపల లేదంటే 15th తర్వాతన అసెంబ్లీ 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి సభ్యుడికి ఏదైతే జస్టిస్ పినాకిని ఘోషించిన తునివేదిక పత్రాలను అందరికీ ఆ శాసనసభ్యులకు అదేవిధంగా మండలి సభ్యులకు వాటిని అందజేసి వాటిపైన ఒక రోజు మొత్తంగా పూర్తి స్టడీ చేసిన తర్వాత చర్చించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అసెంబ్లీ మొత్తంగా కూడా ఈ యొక్క ఏదైతే జస్టిస్ పినాకిని ఘోషించిన తునివేదికపైనే చర్చించి తదుపరి ఏం చేయాల్సిందనేపైనే అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనబడుతూ ఉంది. అసెంబ్లీ శాసనసభలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క మొత్తంగా తుది వేదిక పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు అసెంబ్లీ వేదికగానే. సో మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు బీఆర్ఎస్ కు కాళేశ్వరము ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోని #1 ఎత్తిపోతల పథకం అని, లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి మొత్తం కూడా అడ్వర్టైజ్మెంట్లు. అదే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా బీఆర్ఎస్ అనేది కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వరల్డ్ వైడ్ గా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు అదే ప్రాజెక్టు పెద్ద రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని తీసుకొస్తుందా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకప్పుడు అన్ని కాళేశ్వరమే మనకి ఇక్కడ నుంచి భవిష్యత్తులో అండాదండ పొలిటికల్ గా మరొక 2 టర్ములు తెలంగాణలో అధికారం రావడానికి కాళేశ్వరమే కారణమవుతుంది అనుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు అదే కాళేశ్వరం రాజకీయంగా కొద్దిగా ఎదురు దెబ్బ తలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక చర్చ ఉంది రాజకీయ వర్గాల్లో. రెహనా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.